మెగా కుటుంబానికి ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం కానుంది. సంక్రాంతి కానుకగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల కవల పిల్లలకు జన్మనిచ్చారనే వార్త మెగా అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. ఇందులో ఒక మగబిడ్డతో పాటు ఒక ఆడబిడ్డ కూడా ఉన్నారు. ఈ శుభవార్తతో మెగా వారసుడు వచ్చేశాడంటూ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. 2023లో జన్మించిన క్లింకారతో కలిపి చరణ్, ఉపాసన ఇప్పుడు ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తుండగా ఆ వెంటనే లెక్కల మాస్టారు సుకుమార్తో జతకట్టపోతున్నారు. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ కావడంతో ఈ క్రేజీ కాంబోపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది సినిమాపై మెగా ఫ్యాన్స్లో భారీ హైప్ ఉంది. విలేజ్ బ్యాక్డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో చరణ్ ఆటకూలీగా కనిపించబోతుండగా రీసెంట్గా రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్స్ ఇంకా చికిరి సాంగ్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే సుకుమార్ ప్రాజెక్టు గురించి వినిపిస్తున్న వార్తలు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారాయి. సుకుమార్ దర్శకత్వంలో రాబోయే RC-17 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 లాంటి భారీ విజయం తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో ఆయన చరణ్ కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారట. తాజా సమాచారం ప్రకారం సుకుమార్ చరణ్ కోసం 2 విభిన్నమైన కథలను అనుకున్నారట. అందులో ఒకటి క్లాస్ టచ్ ఉన్న కథ కాగా మరొకటి పక్కా ఊరమాస్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ 2 ఆప్షన్లలో చరణ్ మాస్ కథకే మొగ్గు చూపినట్లు సమాచారం. రంగస్థలంలో చిట్టిబాబుగా చరణ్ చూపించిన విశ్వరూపం మనకు తెలిసిందే. ఇప్పుడు అంతకు మించిన మాస్ ట్రీట్ను సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. చరణ్ బాడీ లాంగ్వేజ్ ఇంకా మేనరిజమ్స్ ఈ సినిమాలో సరికొత్తగా ఉండబోతున్నాయని, సుకుమార్ మార్క్ టేకింగ్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. అయితే పుష్ప 2తో సుకుమార్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్కు వెళ్లింది. దీనివల్ల ఈ ప్రాజెక్టుపై బాధ్యత కూడా పెరిగింది. కథనం విషయంలోనూ చరణ్ మేకోవర్ విషయంలోనూ సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏ చిన్న తప్పు జరగకుండా ప్రతి సీన్ ఒక విజువల్ వండర్లా ఉండేలా జాగ్రత్త పడుతున్నారట. చరణ్ లుక్ కోసం ఇప్పటికే రకరకాల ట్రయల్స్ వేస్తున్నట్లు సమాచారం. ఈ మెగా ప్రాజెక్టును వచ్చే ఏడాది సమ్మర్ నుంచి సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 2027 నాటికి సినిమాను థియేటర్లలోకి తీసుకువచ్చేలా ఒక పక్కా షెడ్యూల్ను సిద్ధం చేశారు. బుచ్చిబాబు, పెద్ది ఇంకా సుకుమార్ సినిమా ఈ 2 కూడా గ్రామీణ నేపథ్యంలో సాగేవే కావడం విశేషం. మొత్తానికి రామ్ చరణ్ తన తర్వాతి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.